తీసుకున్న ఎజెండా వాలంటీర్లు అంగన్వాడీ సమస్యలపై వైసీపీ సమరబేరి మోగించబోతుందట. సార్ వైసీపీ వాళ్ళు ఇంతవరకు ఏ బేరీ మోగించట్లేదు. మొన్న మీకు చెప్పినట్టుగా వాళ్ళు మహా అయితే ఈవీఎంలు అదే మాట్లాడుతూ ఉన్నారు, దాంతో నడుస్తుంది. నిన్న మనం చర్చిస్తే కూడా కొంతమందికి నచ్చలేదు, ఏదో చాలా దాని మీద ఆశలు పెట్టుకున్నారు. ఇంకా రెండోది ఈ వీడియోలు బయటకు వస్తుంటే వాటి మీద ఫైటింగు. నిజంగా వాలంటీర్లను అసలు వైసీపీ ఓన్ చేసుకొని 2 నెలల్లో ఇప్పుడు వాలంటీర్ల మీద ఏ సిఐటియునో లేకపోతే వేరే కార్మిక సంఘాలు పెట్టాయి. నేను మొన్న కూడా చెప్పాను నేను మీకు. అలాగే సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వీళ్ళందరి పోరాటాలు కమ్యూనిస్టులు చేస్తున్నారు. కానీ వైసీపీ ఇంతవరకు ఆ సమస్యల మీద గట్టిగా మాట్లాడింది కూడా లేదు. నిజంగా తీసుకుంటే ఓకే, మేమే సృష్టించాము, ఇది మా సృష్టి అని చెప్తున్నారు కదా, మరి మీరు ఎందుకు చేయడం లేదు? చేస్తే మంచిదే. సమస్యల మీదకి దృష్టి మళ్ళితే కనీసం ఈ డర్టీ వీడియోస్ నుంచి, అగ్లీ డిబేట్స్ నుంచి మనకు విముక్తన లభిస్తుంది. రియల్ పీపుల్స్ ప్రాబ్లమ్స్, ప్రజలను బాధ పెట్టే సమస్యలు. అలాగే కుర్రాళ్ళు వాళ్ళు ఒక 2 లక్షల మందికి ఏదో ఉద్యోగాలు ఇచ్చామని హఠాత్తుగా వాళ్ళని తీసేసి త్రిశంకు స్వర్గంలో పెడితే ఎట్లా? వైసీపీ సమస్యల మీద కేంద్రీకరిస్తే అంతకంటే కావాల్సింది లేదు. సరే, చేయగానే మీరున్నప్పుడు చేశారా లేదా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి రాజకీయాల్లో అన్నీ వస్తాయి. మీరు ఎలా ఎదుర్కొంటారో ఎదుర్కోండి, కానీ తప్పకుండా అది జరగాల్సిన అవసరం అయితే ఉంది. వీటి మీద స్పష్టత రావాల్సి ఉంది. నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఈ విషయంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వాలంటీర్ల మీద నేను ఆ సమస్య మహిళల కోసం మాట్లాడాను, కానీ వాలంటీర్ల మీద నాకేం వ్యతిరేకత లేదని చాలాసార్లు చెప్పారు. మరి వాలంటీర్ల పరిస్థితిలో పడిపోతే ఎందుకు ఆయన యువకుల అభిమాన నాయకుడిగా ఎందుకు ఆయన చొరవ తీసుకోవట్లేదు? దీని మీద నిజంగా సందేహం. చాలా అండి, చిన్న ఏదో ఒక 5,000 వస్తాయి, ఊళ్ళో కనిపెట్టుకొని పనులు చేసుకుంటూ బతకవచ్చు అని ఇంతకాలం నడిచింది ఒక 5 ఏళ్ళు వ్యవస్థ. హఠాత్తుగా అది ఇబ్బందుల్లో పడిపోయింది. 2 నెలల నుంచి జీతాలు కూడా లేవు. అంగన్వాడీలనేమో మాకు సంబంధించిన వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఎందుకని వాళ్ళని సతాయిస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళి ప్రభుత్వంలో కార్యదర్శులకు, మంత్రులకు మెమరాండాలు కూడా ఇస్తున్నారు. ఇవేం తెలియని సమస్య కాదు. ఆ విషయంలో వైసీపీ వెనకబడి ఉంది ఇప్పటివరకు. ఇప్పటికైనా కొంచెం వాళ్ళు కార్యాచరణలోకి వస్తే మనం స్వాగతించవచ్చు. కానీ కొంచెం కూడా వాళ్ళు తమను గురించి మటుకు తామేమి ఇప్పటికీ చూసుకోవడం లేదు. అది మటుకు ఒక లోటే. ఎందుకంటే ప్రజలు ఎందుకు తమ మీద అలాంటి తీర్పు ఇచ్చారనేది ఒప్పుకోకుండా, ఇప్పటికీ వెనక్కు తిరిగి చూసుకోకుండా ఎంతసేపు ఇదొకటే కూడా చెల్లుబాటు కాదు. బట్ ఇట్ ఈస్ గుడ్ థింగ్. ప్రతిపక్షాలు చేయాల్సిన పని అదే కదా. సరే, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని ఈరోజు బాపరాజు గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ఫైల్స్ దగ్ధం దాని మీద వీళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. దాన్ని అధికారులని లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు బలి చేయడానికి చూస్తున్నారు, ఇలా అంటే వాళ్ళు పోరాటానికి సిద్ధమని. ఇది ఎలా టర్న్ అవుతుంది ఈ బొప్పరాజు వెంకటేశ్వర్లు? అది నిజమే. ఇప్పుడు ప్రతి చోట ప్రతి వాళ్ళను సందేహిస్తుంటే ప్రభుత్వం ఎలా నడుస్తుందండి? ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు, ఉద్యోగులు ఇవన్నీ నిరంతరం నడుస్తుండాలి. అధికారుల్లో ఎదిగో 10 మంది వాళ్ళకి సన్నిహితులు లేకపోతే 5 మంది వాళ్ళకి ఉన్నారంటే వేరే విషయం, కానీ మొత్తం యంత్రాంగాన్ని సందేహించే ఒక పరిస్థితి. దాన్ని చూసి ఉత్సాహపడిపోయి ఒకరిని మించి ఒకరు చెప్పాలని, ఆ కథ ఇదిగో వర్మ మీద చూడండి, అదిగో ఇంకొక ఆయన మీద చూడండి, ఇది ఒక విధంగా ఒక అనుమానాస్పదమైన ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. ఇది క్షేమం కాదు. ఇంకోటి, ఎవరు బాధ్యత వహించాలండి? ఓ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 వారం రోజులు 10 రోజులు తప్ప 2 నెలలు అయిన తర్వాత కూడా అక్కడ ప్రమాదం జరిగినా ఇంకోటి జరిగినా ఎవరు బాధ్యులు అవుతారు దానికి? ఇంకా ఉన్నాయి మనం మాట్లాడాల్సిన. అవైనా అంతే. బొప్పరాజు నేను కూడా విన్నాను, ఈ ప్రమాదాలు అనేక కారణాల వల్ల జరిగితే ఎక్కడ మంట కనపడినా కానీ తగలబెట్టేసినారని, ఎక్కడ కరెంట్ పోయింది అనుకోండి దీని వెనక ఏదో కుట్ర, అది ఎక్కడ కుదురుతుందండి? మీరు కావాలంటే ఒక టాస్క్ ఫోర్స్ పెట్టండి ఈ కార్యాలయాల్లో ఫైల్స్ వీటిని కాపాడడం కోసం. ఇంకొకటి, పేపర్లెస్ ఆఫీస్ అనే భావనను భారతదేశంలో తెచ్చిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు ముందుంటాడు. అవును, పేపర్లెస్ ఆఫీసు మీరు 2000 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరు మాట్లాడారు. ఇంకా 25 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు అసలు చాలా వరకు మాలాంటి వాళ్ళం కూడా చాలా 100 వ్యాసాలు రాసేవాళ్ళం కూడా చాలాసార్లు పెన్ను కూడా పట్టుకోవట్లేదు. అది మొత్తం డైరెక్ట్గా మనం కంప్యూటర్లో చేయటము, మెయిల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కాగితాలు తగలబెట్టారు అనేదే ఒక ప్రధానమైన సమస్యగా మారిపోతే, దీనికోసం ఉద్యోగులు ప్రతి చోట ఇలాంటివి జరిగినప్పుడంతా అక్కడ ఉద్యోగులను, అటెండర్లను అందరినీ పిలిపించడం, ప్రశ్నించడం, అంటే ఈ వాతావరణం ఆరోగ్యకరమైంది కాదు. సో ఉద్యోగుల నాయకుడిగా ఆయన అనేది ఏంటంటే, ఇది అసలు అన్ని కంప్యూటరైజ్డ్. నెంబర్ 1, పేపర్స్ లేకపోవడం ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సెకండ్ థింగ్, జరిగిన ప్రతిసారి మీరు ఉద్యోగులను అనుమానించడం మొదలు పెడితే
అసలు ఉద్యోగులకు ప్రభుత్వానికి ఉండాల్సిన సత్సంబంధాలు లోపిస్తే ఇట్స్ బ్యాడ్ బిగినింగ్ కదా. అది నిజంగా అది ముఖ్యమైన విషయమే, ఆలోచించాల్సిన అంశమే. జాగ్రత్త తీసుకోండి, బాధ్యత తీసుకోండి భద్రత కోసం. కావాలంటే ప్రతి ఆఫీస్లో ఒక ఫైర్ ఇన్ఛార్జిని పెట్టండి, అంతేగాని ఇంకోటి అన్నాడు ఆయన, ముఖ్యమైన చెప్తున్నాను నేను మీకు, సీసీ కెమెరాలు పెట్టమంటున్నారు ప్రతి చోట. అసలు మాకు పెన్నులు స్టేషనరీకే డబ్బులు లేవు మా దగ్గర, ఎవడు పెడతాడు ఈ సీసీ కెమెరాల తాలూకు డబ్బు? టెండర్లో కొటేషన్ పిలిపించి దాన్ని సెలెక్ట్ చేసి అవన్నీ ఎవరు చేయాలి అని కూడా అది అడుగుతున్నాను. నిజమే, ఇది వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. సీసీ కెమెరాలు పెడతారు, పెట్టినా కానీ సరైన ప్లేస్లో పెట్టారా లేదా, ఘటన జరిగినప్పుడు అది పనిచేసిందా లేదా, ఎన్ని ప్రశ్నలు వస్తాయండి ఇవన్నీ. పైగా ప్రతి కదలికను మీరు రికార్డ్ చేస్తారా? ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద ఒక పెద్ద విమర్శ ఏంటి నాకు బాగా తెలుసు, టీచర్లు వీళ్ళందరూ ఫేస్ యాప్లు అని పెట్టారు. ఫేస్ యాప్లు అని పెట్టి ప్రతి నిమిషం వాళ్ళు చూపించాలి ఇవన్నీ, అంటే దాన్ని అందరం విమర్శించాము. అసలు పిల్లల మొహం అన్నా చూడాలా, లేదా ఫేస్ యాప్ దగ్గర కూర్చోవాలా టీచరు? అలాగే టాయిలెట్లు శుభ్రం చేయడం కూడా టీచర్ల పని అన్నట్టుగా వాళ్ళు మేము ఎక్కడ పెట్టగలం అన్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వచ్చి సచివాలయ ఉద్యోగులను పెట్టమంటున్నారు. మీరు పారిశుద్ధ్య సిబ్బందికి ఏమో జీతాలు లేవు, వైసీపీ ఉన్నప్పుడు లేవు అనేక చోట్ల. పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళే చేస్తారు కదా ఈ పనులు. సో మీరు ఎవరి పనులు వాళ్ళకి ఇవ్వకుండా చేయడం మొదటిది. రెండవది ఒక అనుమానాస్పద వాతావరణం, అందరూ ఏదో జగన్ ఏజెంట్లు అని భావించటం, ఇది సరైనటువంటి విషయం కాదు. ఉద్యోగుల ఆవేదన ఆందోళన కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది ప్రమాదాలు, ప్రతిదీ ప్రమాదమే జరగదు, అసలు జరిగినవన్నీ కుట్రలే, అగ్నిదేవుడే కుట్ర చేస్తున్నాడు దాదాపు అన్న పద్ధతిలో ఆలోచిస్తే చాలా కష్టం అవుతుంది. లేదు ఒక పాలసీ ప్రకటించండి. చంద్రబాబు నాయుడు నాకు బాగా తెలుసండి, ఫైల్స్ క్లియరెన్స్ ఉద్యమం నడిపించాడండి ఆయన. ఫైల్స్ క్లియరెన్స్, అసలు ఉద్యమం పేరే ఫైల్స్ క్లియరెన్స్. అన్ని చోట్ల అనవసరమైన ఫైల్స్ తీసేయాలి అని మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి కొడితే వస్తుంది. ఎప్పుడండి ఏది? ఐ థింక్ 2000 అదే 99 2004 మధ్యలో. ఓకే, నేను మీకు ఇప్పుడే మనం చర్చ అయిపోయే లోపల మీకు చూపిస్తాను కావాలంటే. అది పెద్ద ఆదర్శము, ఈ ఫైళ్ళ భారం మనకెందుకు ఇదంతా. సో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇది ఉంటుంది కదా, ఎప్పుడు ఒక ప్రాసెస్, కొత్త విధానాలు లేదా పాత. మీరు ఏం చేస్తారు సార్, ఇప్పుడు చర్చకు వచ్చే ముందు మీరు నోట్స్ తయారు చేసుకుంటారు. మీరు చర్చ అయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఇదిగోండి, ఇది 1997 ఇది. దీంట్లో ఏముంది చెప్పండి, ఆంధ్ర ఆఫీషియల్స్ ఫుల్ అప్ స్టాక్స్ ఫర్ ఫైల్ క్లియరెన్స్ వీక్. ఫైల్ క్లియరెన్స్ వీక్ అని పెట్టాడండి ఆయన, దాని పేరే అది. సో నెట్లో సెట్ చేస్తుంది అది. ఓకే, యా అది చూపించండి సార్ ఒకసారి. చూపించాడు, ఇదిగో ఫర్ ఫైల్స్ క్లియరెన్స్ వీక్. ఇది చంద్రబాబు ఉన్నప్పుడు నడిపిందే. ఓకే, ఫైల్స్ క్లియరెన్స్ అనేది ముఖ్యమంత్రి చేయాల్సినంత పరిస్థితికి వచ్చింది అప్పుడు. దాన్ని ఆయన నా పేపర్లెస్ ఆఫీస్ ఈ భావన తెచ్చాడు. ఇప్పుడు ప్రతి ఆఫీస్లో ఒక డైరెక్టర్, ఒక ఎవరో మేనేజరో ఉంటారు కదండి. వాళ్ళు ఉన్నంతలో ఫైల్స్ ఎన్నో క్లియర్ చేయకుండా ఉంటారండి. కరకట్ట మీద మంట కనపడినా, లేదా ఇంకో చోట కనపడినా, ఇది పోలవరంలో కనపడినా అన్నీ అయిపోయాయి, తగలబెట్టేశారు ఉద్యోగులు. అక్కడ ఒక ఆఫీస్లో ఒకే పార్టీ వాళ్ళు ఉండరండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలా అనుకోవడం అంటే అది పూర్తిగా వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీని కూడా శంకించడం. బొప్పరాజు అన్నది కూడా అదే. మిగతా విషయాలు అంటారా, బొప్పరాజు మనము చాలాసార్లు రాజకీయాలు మాట్లాడాము, అది నడుస్తూ ఉంటుంది. సోనియాని ఒక విధంగా మాట్లాడవచ్చు, బొప్పరాజు ఒక విధంగా మాట్లాడవచ్చు, అది మామూలే. సరే, ఇక్కడ వీళ్ళు సమరబేరి అని పిలుపునిస్తుంటే ఏలూరు కార్పొరేషన్లో అదే వైసీపీకి షాక్ అట. వైసీపీకి రాజీనామా చేసిన మేయర్ షేక్ నూర్జహాన్. కార్పొరేషన్లు అన్నీ కూడా ఇక కూటమి పరం అయిపోతున్నాయి. అదే క్వశ్చన్ ఉందండి. స్థానిక సంస్థలు అక్కడ అది అటే పోతుంటుంది కదా. మనం అనుకున్నాం కదా, స్థానిక సంస్థల్లో 90% వీళ్ళకి వచ్చాయన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నారు, పైగా ఎన్నికలు సక్రమంగా జరగలేదు, అది ఇది కూడా ఆరోపణలు అప్పుడు వీళ్ళు చేశారు. తెలుగుదేశం అయితే బహిష్కరించేది ఒక దశలో, జనసేన పాల్గొంది కానీ. కాబట్టి వాళ్ళలో చాలామంది, విశాఖలో జరిగింది అదే.
ఇప్పుడు నెల్లూరులో జరిగింది అదే, ఇప్పుడు ఏలూరులో జరుగుతుంది, చాలా చోట్ల అలా జరగవచ్చు, ఆశ్చర్యమేం లేదు. మనం ఇందాక అనుకున్నది ఇంకొకటి ఉంది, ఈ ఫైల్స్ క్లియరెన్స్ లాగే పిటిషన్స్ తీసుకోవడం గత ప్రభుత్వం మీద కానీ ఈ ప్రభుత్వంలో జరగాల్సిన వాటి మీద చంద్రబాబు నాయుడుతో సహా అందరూ పిటిషన్లు తీసుకోవడానికి వాళ్ళ ఆఫీసుల్లో ఒక రోజు నిర్ణయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంతకుముందు ప్రజావాణి కార్యక్రమం కూడా పెట్టారు. ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుంది, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకోవడం వేరు, మంత్రులుగా మీరు ఉన్నప్పుడు మంత్రులు ఎక్కడ తీసుకోవాలి? మంత్రులు సహజంగా వాళ్ళ శాఖలోనూ వాళ్ళ నివాసంలోనూ వాళ్ళ కార్యాలయంలోనూ తీసుకోవాలి. ఈ ఫిర్యాదులు వినతుల స్వీకరణ కూడా ఒక రాజకీయ కార్యక్రమంగా మారిపోతూ ఉంది. ఓకే, పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో తేడా లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో వాలంటీర్లను పెట్టి ఎక్కడ పార్టీ వాళ్ళు కనపడకూడదు, అన్ని వాలంటీర్లే చేయాలి అన్న పద్ధతిలో ఆయన వెళ్ళాడు, తనొక్కడే తన ఫోటోనే కనపడాలని. వీళ్ళేమో వచ్చినప్పటి నుంచి కూడా ఒక విధంగా ఫిర్యాదులు వినతి పత్రాలు పర్సనల్ లెవెల్లో తీసుకోవటం అన్నది బాగా పెరిగింది, పార్టీ లెవెల్లో కూడా. చంద్రబాబు నాయుడు కూడా గుంటూరులో పార్టీ ఆఫీసు రావడానికి 2 రోజులు ఏవో దానికోసం కేటాయించారు. అలాగే ఏ రోజు ఎవరు ఉంటారో కూడా చెప్తున్నారు, ఎవరు బాధ్యులో. మరి దాని ఏమవుతుంది, పార్టీ తెలుగుదేశం పార్టీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది, గవర్నమెంట్లో 3 పార్టీలు ఉన్నాయి, ఇట్స్ నాట్ ఎ సింగిల్ పార్టీ గవర్నమెంట్. అంటే ప్రతిపక్షానికే కాదు, కూటమిలో కూడా ఎవరికి ఏది ఏ శాఖ మంత్రి వాళ్ళకు ఉండొచ్చు, కానీ ప్రభుత్వం ఒకటే. సో ప్రభుత్వానికి పార్టీకి మధ్యలో ఉండాల్సిన విభజన రేఖ, డివైడింగ్ లైన్ చెదిరిపోతూ ఉంది అనే ఒక విమర్శ ఇప్పుడు ఏపీలో వస్తుంది. దీన్ని చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది అంత ప్రజాస్వామ్యంలో దేనికదే. ఇప్పుడు మోదీ గారు బీజేపీ కార్యాలయానికి వస్తే వేరే విషయం, కానీ అదర్వైజ్ ఆయన భారతదేశ ప్రధానమంత్రి కదా, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి కాదు. సో ఈ విషయంలో కూడా కొంచెం ఆ గీత చెదిరిపోతుంది, హెచ్చరికలు చేయడము ఇవన్నీ కూడా. ఇంకొంతమంది చైర్మన్లు ఇలా పోయినా మనకేం ఆశ్చర్యం. సరే ఏంటి, ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇంటిపై ఈ పోలీసులు ఇంటి వద్ద చెత్త వేయడం, ఈ విజువల్స్ అవి ఉన్నవి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్. కడప అదే డెఫినెట్గా ఇవి చూడండి, ఆ విజువల్స్ చూడండి. అది ఎంత తీసుకొచ్చి ఆ ఇంటి ముందు పడేశారు. అది వైసీపీ అనుకుంటాను. కడప మేయర్ ఇంటి దగ్గర అని, తర్వాత మాధవరెడ్డి దగ్గర వీళ్ళు. కడపలో తీవ్రమైన యుద్ధం జరుగుతుందండి, ఆధిపత్యం. అసలు జగన్ వైసీపీ మాత్రం ఉండడానికి ప్రధాన కారణం కడప కాబట్టి, కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టుగా కడపను కొట్టాలి అన్నదే ఎన్నికల్లో మనం చాలా వరకు దెబ్బతీశారు కదా. 1-2 తప్ప వాళ్ళకి ఏం రాలేదు, మెజారిటీ కూడా తగ్గింది. సో అది కంటిన్యూ చేస్తున్నారు, స్థానిక సంస్థల వాళ్ళని కూడా ఇటు తిప్పేస్తున్నారు. మేయర్లు కూడా మరి వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారా లేదా అవి కూడా చూసుకోవాలి. పోలీసులు ఏదో సర్దుబాటు చేశారంటున్నారు ఇప్పటికీ, మళ్ళీ ఉద్రిక్తతలు రాకుండా చూడాలి. ఎక్కడో చోట మనము ఇవి ముగించి, వివాదాలు ముగించి మళ్ళీ రొటీన్ గవర్నెన్స్కు, పరిపాలనకు తిరిగి వెళ్ళాలండి. ఇవి ఒక కోర్సులో మామూలు యాక్టివిటీగా జరగాలి తప్ప ఇంకా దాని చుట్టే తిరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే వైసీపీ టీడీపీ ఘర్షణే కాదు అన్న ఒక వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకా అక్కడక్కడే మనం పరిభ్రమిస్తుంటే ఎప్పటికీ అవే ఉంటాయి. ఇక మధ్యలో మళ్ళీ వీడియోలు వస్తుంటాయి, మధ్యలో వివాదాలు వస్తుంటాయి, ఇంక ఇదే సరిపోయింది. శ్వేతపత్రాలు ఇచ్చేసాం, తర్వాత ఇదే అన్నట్టుగా ఉంది ఇప్పుడు. సార్ ఇది అసలు దీనికోసం డిస్కస్ చేయడమే చాలా అసహ్యంగా ఉండే పరిస్థితి. ఏంటి సార్ ఆ వీడియోలు ఇంత బరితెగింపు, అసలు అర్థం కాకుండానే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సార్ పార్టీ? ఓ పద్ధతి అంటూ ఉండదా జనాల్లో? ఇంత పార్టీకే అది ఇబ్బంది కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కదా వాళ్ళ టీం అని. అవును, తప్పకుండా పార్టీ తీసుకునేవి పార్టీ, ప్రభుత్వం తీసుకునేవి ప్రభుత్వం, లేదు కమిషన్లు తీసుకునేవి కమిషన్, పోలీసులు తీసుకోవచ్చు, అందులో తీసుకోవాలి కూడా. దీన్ని ఎడతెగని వివాదంగా చేయటం మటుకు శుద్ధ ప్రజల సమయాన్ని భరించటం కూడా ఇది దుర్భరంగా ఉంది. వాళ్ళ వేషాలు, వాళ్ళ వెకిలి లీలలు అవన్నీ చూసేటటువంటి అవసరం తెలుగు ప్రేక్షకులకు ఎంత మాత్రం లేదు. మన మీడియా కూడా దాని లిమిటేషన్ ఏదో చూసి అంతవరకు చేస్తే చాలా బాగుంటుంది. రెండవది, వాళ్ళు సమర్థించుకుంటున్నారు కొన్నిసార్లు, సమర్థించుకున్నప్పుడు పార్టీ తప్పకుండా ఖండించాలి. అది కూడా ఇక్కడ జరగడం లేదు. ఇదంతా వైసీపీ స్తబ్దతలో ఒక భాగం అనుకోవాలి. మూడవది, బహుశా మరి అది ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ కొన్ని సెక్షన్స్ అచ్చము దీని మీదే ఫోకస్ టార్గెట్ పెట్టినట్టుగా ఉన్నారు. సో
ఇంతకంటే ఇష్యూస్ భూములు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారు, ఉదాహరణకు ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, భూములు సంబంధించి ఇట్లాంటివి చేస్తాము, తెలంగాణలో లాగే హైడ్రా ఆపరేషన్ మేము అక్కడ చేస్తాము, భూములు, నిధులు, అక్రమాలు ఈ విషయాలు వదిలేసి వీటిలో ఎందుకు ముంచుతున్నారో నాకైతే ఏమి డైవర్షన్ కూడా అవుతుంది ఇది. డీజనరేషన్ ఇలాంటి వాటిపై జగన్మోహన్ రెడ్డి గారు కొరడా జులిపించాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా కానీ అసలు పార్టీ స్తబ్దంగా ఉంటే ఇంక వీటి గురించి చూసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? రెండోది, ఇన్ని రోజులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేదండి వీళ్ళు? ఇవన్నీ చాలా బాగుండేది కదా, అధికారంలో ఉన్నప్పుడు బయట పెడితే చాలా వాళ్ళు మరింత డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి వచ్చేది కదా. అప్పుడు కాకుండా ఇప్పుడు ఇవి బయటికి రావడం, ఆయనేమో అక్కడ ఉంటాడో మరేమో తెలియదు మనకు. దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఉదాహరణకు తీసుకున్నారు, ఈ అనంతబాబు కూడా హెచ్చరికలు వచ్చాయి అది చెప్తున్నారు, ఇంకా ఎన్నున్నాయో చాలా వస్తాయని చెప్తున్నారు కదా. ఏమొచ్చినా అక్రమంగా అసభ్యంగా ఉన్న వాటి మీద తప్పకుండా ఆయా పార్టీలు చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే. ఇది కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నారు సార్. బాలీవుడ్ నటిని వేధించిన వైసీపీ వివరాలు తెలుసుకోలేదు, అదే దీనికి సంబంధించి కూడా ఏదో వివాదం అంతా వైసీపీ లింక్ పెడతారు చెప్పేది దానికి కూడా వర్తిస్తుంది సార్. ఏంటి టీటీడీలో నోటీసులు ప్రకంపాలు? వెంకటేశ్వర స్వామి దగ్గర టీటీడీ మాజీ చైర్మన్ వై సుబ్బారెడ్డి, కరుణాకర్లకు నోటీసులు, మాజీ ఈవోలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డిలకు కూడా నోటీసులు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేవి తీవ్రమైనవే, నిజంగా వాళ్ళు పర్సూ చేస్తే బయటికి వచ్చేవి రావచ్చు కదా. టీటీడీలో చాలా జరిగాయని అంటే మతపరమైన వివాదాలు చేయటం అనేది అది అనవసరమైన విషయం, కానీ పాలనాపరమైనటువంటి ఆర్థికపరమైన అక్రమాలు ఏమేమి జరిగాయో వాటి మీద చర్యలు తప్పకుండా తీసుకోవాల్సిందే. తీసుకుంటారేమో, మనం చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా ఈ ప్రాసెస్ ఏం జరుగుతుంది అని. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఈవో ఏమో ఇంకా కొంచెం నేను అధ్యయనం చేయాలి అది శ్యామలరావు. ఆ తర్వాత ఇప్పుడు ఇవి వస్తున్నాయి మొదటిసారిగా, చూడాలి ఇంకా మనం. నిన్ననే తిరుపతి ఎంపీ గురుమూర్తి కదా, గురుమూర్తి ఆయన ఓ పెద్ద మల్టీ లేయర్ బస్ స్టాండ్ మేము కట్టబోతున్నాం, బస్ సెంటరు, తనతో చర్చలు జరిపినట్టు ఇవన్నీ చెప్తున్నారు. అన్ని రకాల వాహనాలు అక్కడికే వస్తాయి, కేవలం బస్సులే కాకుండా 12 అంతస్తులు ఉంటుంది, అది ఇది, నేను కేంద్రంతో చర్చల్లో టచ్లో ఉన్నాను, ఇవన్నీ ఆయన చెప్తున్నాడు. సో తిరుపతిలో చాలా యాక్టివిటీ జరుగుతున్నట్టుగా ఉంది ఖచ్చితంగా. అది ఎప్పుడో స్మార్ట్ సిటీ ప్రకటించారు. రెండవదేమో జనసేన టీడీపీ ఆధిపత్య పోరు కూడా ఒకటి ఉంది, అది కూడా ఒకటి ఉంది. వీటన్నిటి మధ్యలో సరే అంతకుముందు విహెచ్పి వాళ్ళు ఎక్కువ, విహెచ్పి నిజానికి ఎవరు ఇక్కడ పైకి చేసినా విహెచ్పి ఎక్కువ చేస్తుంటుంది. వైవి సుబ్బారెడ్డి దీర్ఘకాలం చైర్మన్గా ఉన్నాడు కాబట్టి, కరుణాకర్ రెడ్డి కొద్ది కాలం ఉన్నాడు, గతంలో చాలా ఎక్కువ కాలం ఉన్నాడు. మరి వాళ్ళు ఏం చెప్తారు, వాటి చట్టబద్ధంగా తీసుకునే చర్యలన్నీ తీసుకోవచ్చండి, దాంట్లో రెండో మాట ఏం లేదు. సరే, ఎందుకు ప్రతిసారి ఏ ప్రభుత్వం ఉన్నా సరే తిరుపతిని వేదికగా తీసుకుని రాజకీయ పరంగా ఇబ్బందికర పరిస్థితి? అంటే అది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కదా. ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయంలో అతి గొప్ప ఇన్కమ్ వచ్చిన దాంట్లో వెంకటేశ్వర స్వామి, అందుకనే అంత వివాదాలు అక్కడ. డబ్బు కదా రిచెస్ట్ గాడ్. శ్రీ అంటేనే లక్ష్మి, శ్రీనివాసుడు అంటే లక్ష్మీ నిలయుడు అని అర్థం. మామూలు మనం తెలుగులోకి అనువదిస్తే. మీరు కూడా తరచూ వెళ్తూ ఉంటారు కదా తిరుపతికి. సో ఎక్కడ సంపద ఉంటే అక్కడ సమస్యలు తప్పకుండా ఉంటాయి. అది పైకి ఏం చెప్పినా చెప్పకపోయినా భక్తి, ఆ తర్వాత రక్తి, ఆయా రాజకీయ యుక్తి, అదే ఒక పెద్ద పునరావాస కేంద్రం. టీటీడీ అనేది ఎవరు అధికారంలో ఉన్నా కానీ పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ పొలిటికల్ పవర్ సెంటర్. అది కేవలం అది ఆధ్యాత్మిక కేంద్రమే కదా, అది అధికార పీఠాలకు కూడా కేంద్రం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, జగన్కు బాబాయ్ అయ్యేటటువంటి మనిషి కదా, మరి ఆయన వేరే కాకుండా చాలా రోజులు అక్కడే పెట్టారు, 2 టర్ములు ఆయన అక్కడ ఉన్నారు. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి అయితే అంతకుముందు దాదాపు ఈయన కూడా చిన్న కళ్యాణ్ చక్రవర్తి స్థాయిలో అన్నీ నడిపించాడు కదా అంతకుముందు. కాబట్టి ఆయన చివరిలో ఎన్నికలప్పుడు ఆయన ఉంటే బాగుంటుందని ఆయన పెట్టి ఆయన కొడుకును కూడా అభ్యర్థిగా పెట్టారు. వాళ్ళందరూ ఓడిపోయారు. ధర్మారెడ్డి చాలా కాలం కొనసాగారు. ఆయన మీద కూడా అనేక అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాగే కులాల ఘర్షణ కూడా ఇక్కడ కొంత ఉంది. కులాల ఘర్షణ ఎవరు అదుపు చేస్తున్నారు లేదు. అంతకుముందు రమణ దీక్షితుల పేరు ఈ మధ్య వినిపించట్లేదు. రమణ దీక్షితులు, రాజకీయ కక్షితులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఉంటాయి వేళ ఎక్కడ అధికారం ఉందో, ఎక్కడ డబ్బు ఉందో, అక్కడ ఆశ్రయాలు కూడా చాలా పెద్ద పెద్ద భవనాలు అన్నీ ఉంటాయి. కాబట్టి
మత శక్తులు కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతవరకు ఈ చర్చలో ఎక్కడ రానిదేమంటే చాప కింద నీరులాగా అక్కడ ఆర్ఎస్ఎస్ బిహెచ్పిల ఆధిపత్యం చాలా అమలు జరుగుతూ ఉంటుంది. బొమ్మల్లాగా అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పేదాన్ని అమలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ వచ్చినా కానీ ఆ శక్తులను కాదని వెళ్ళగలిగిన పరిస్థితి ఉండదు. నిజంగా చెప్పాలంటే అక్కడ గతంలో బీజేపీ నాయకుడిగా ఉన్న ఒక ఐఏఎస్ అధికారి వాళ్ళ పార్టీకి చెందిన ఆయన చేస్తున్న దాని మీద ఒక ఫిర్యాదు ఇచ్చాడు. దీని మీద విచారణ చేయమని. అంటే మరి అన్ని వైరుధ్యాల పుట్ట తిరుపతి అనేది, వైరుధ్యాల పుట్ట, అంత ఆధ్యాత్మిక ప్రదేశం. ఆధ్యాత్మిక ప్రదేశం అంటే ఎప్పుడు ఇవన్నీ కలిసే ఉంటాయి. మీకు ఎప్పుడైతే నిజమైన భక్తి ఉన్నవాళ్ళు నమస్కారం పెట్టుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చేస్తారు. దాన్ని ఆశ్రయించుకొని బతుకుదాం అనుకునేవాళ్ళు, దాని చుట్టే తిష్ట వేసిన వాళ్ళు, వాళ్ళ పాత్ర వేరే ఉంటుంది. అది ఇక ముందు కూడా ఉంటుంది. చంద్రబాబు బాగా తెలుసు ఎవరో ఎందుకు ఆయన దాంట్లో ఇంక వేరే ప్రాంతవాసే, చిత్తూరు వాసే కదా సార్ ఆయన కూడా. ఖచ్చితంగా ఆయన చాలాసార్లు అనేవాడు కదా, రాజధాని సరైన చోట ఉండాలని ఇక్కడ పెట్టాను, లేకపోతే నాకే అధిక ఇష్టం అయితే నేను తిరుపతిలో పెట్టుకోవడం కంటే నాకు వేరే ఇంకా అంతకంటే నాకు ఏముంటుంది సంతోషం. సార్ ఓకే, చంద్రబాబు నాయుడు గారు అంశం వచ్చింది కాబట్టి ఏపీ సీఎం కేటాయించిన హెలికాప్టర్పై చాలా సందేహాలు వస్తున్న నేపథ్యాలు ఇది చాలా కీలకమైన అంశం. చంద్రబాబు స్టాండ్ బై చాపరకు ప్రమాదం రావడం, ఆ పూణే సమీపంలో అది కుప్పకూలిపోవడం చాలా ఆందోళనకరమైన అంశము, అభ్యంతరకరమైన అంశం కూడా అండి. నేను ఇంతకుముందు మీకు చెప్తున్నాను కదా, ఎవరు దీనికి బాధ్యత వహించాలి, ఎవరు బాధ్యత వహించాలి? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అది. ఏవియేషన్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తెప్పించారు. అసలు ఎక్కడి నుంచి ఇవి కేటాయింపబడతాయి? ఏవియేషన్ వాళ్ళు క్లియర్ చేయాలి, వైమానిక శాఖకు సంబంధించిన వాళ్ళు క్లియర్ చేయాలి. సెంట్రల్ అండరే కదా సార్. కానీ మాట్లాడుకునేది తెప్పించుకునేది అయితే రాష్ట్ర అధికారులు చేయాలి. నిజంగా చెప్పాలంటే అండి, ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ దీంట్లో కోల్పోయాడు, ఒక పాపులర్లీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. చంద్రబాబు నాయుడు భద్రత Z++++ ఇట్లాంటివన్నీ చాలా చర్చలు జరుగుతాయి, లేకపోతే హడావుడి జరుగుతుంది. ఆయన దగ్గర ఇదైంది అదైంది భద్రత కల్పించానని. ఇంత కీలకమైన విషయం ఎలా ఉపేక్షిస్తున్నారంటే గ్యాప్ ఎక్కడుంది? అగ్ని ప్రమాదమైనా, హెలికాప్టర్ ప్రమాదమైనా, రోడ్డు ప్రమాదమైనా ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి? ఎవరినో రాజకీయ పార్టీలను లేదా అటు ఇటు బ్లేమ్ చేస్తే అయిపోదు కదా. సిస్టమ్ ఎందుకు ఈ సడలింపు సిస్టంలో ఎక్కడొచ్చింది? చంద్రబాబు నాయుడు చాలా టఫ్గా ఉంటారు, అన్నీ చాలా చక్కగా చెక్ చేసుకుంటారని సాధారణంగా ఆయనకున్న పేరు. ఆయనకు సంబంధించిన హెలికాప్టర్ దాంట్లోనే ఇప్పటికీ ఈ దేశంలో మాధవ్ ఆయన ఎవరు అక్కడ సింధియా కానీ రాజేష్ పైలట్ కానీ చాలామంది ఇలాంటి వాటి వల్ల గురైన దోర్జీ అనే ఒక ఆయన కానీ మన సౌందర్య కానీ ఇన్ని జరిగాయి కదా. మనం చాలా సంతోషించాలి అది రాలేదు అని. లేకపోతే ఆయన ఎక్కడం కోసమే కదా. అంటే ఈ చాలా తక్కువ ఎత్తులోనే కూలింది, అయినా కానీ అది ధ్వంసం అయిపోయిందట. అది తక్కువ ఎత్తులో కూలితే కొద్ది డ్యామేజ్ అంత ఇదైంది. మరి అలాంటిది ఎలా తీసుకున్నారు? 10 ఏళ్ల పాటు అవి ప్రయాణించిన తర్వాత తీసుకోకూడదట. దీన్ని రికార్డు చూస్తేనేమో దాటింది. మరి ఎవరు చెక్ చేస్తున్నారు? వీటికి అధికారులు లేరా? ఇప్పుడు ఉదాహరణ గతంలో జరిగిన వాటి మీద కూడా దర్యాప్తు చేయాలి, కమిటీలు వేసాము, ఏం లోపాలు ఇట్లాంటివన్నీ మనం వింటుంటాము. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? మొన్న కూడా అటువంటిదే ఒకటి ఏదో విన్నాను నేను. సమయం అయిపోయినా కొంచెం హడావుడిగా రమ్మన్నారు, తర్వాత చూస్తే అది కొద్దిలో ప్రమాదం తప్పిందని. ఇది రెండోసారి నిజానికి. ఇప్పుడు ధ్వంసమైంది కాబట్టి దీని గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ అంతకుముందు కూడా కొద్దిలో ఇలాంటి ఇబ్బంది తప్పిపోయింది. సో భద్రతా లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు చెక్ చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? గతం నుంచి ఏం పాఠాలు నేర్చుకోరా? చంద్రబాబు నాయుడు భద్రత ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇంతకంటే భద్రత ఏముంటుందండి? చాలా తీవ్రమైన అంశం ఇది తప్పకుండా. సార్ ఇద్దరు కుట్ర కోణం ఏమో వాళ్ళు అనడం లేదు. నేను అంటుంది ఇన్ని కుట్రలు జరుగుతున్నాయంటే అప్పుడు సిస్టమ్ బాగాలేదని కదా చెప్పాలి. వరుసగా అనేక కుట్రలు జరుగుతున్నాయంటే కుట్రదారులను కాదు, కుట్రలకు అవకాశం ఇస్తున్న వ్యవస్థను, కుట్రకు అవకాశం ఇస్తున్నటువంటి అధికార చట్టాన్ని, ఫ్రేమ్ దాన్ని కదా మనం అనాల్సి వస్తుంది. సో చక్కదిద్దాలి దీన్ని, తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలి, పూర్తి సమగ్రమైన వివరాలు ప్రజలతో పంచుకోవాలి.
అంజయ్ ఉన్నప్పుడు ఒక హెలికాప్టర్ యాదగిరి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో హెలికాప్టర్లు వాటితో చాలా రాజకీయాలు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. సో ఇది చాలా తీవ్రమైన విషయం. అందులో చంద్రబాబు నాయుడు భద్రత, పవన్ కళ్యాణ్ భద్రత ఇట్లాంటివి మాట్లాడుతున్నప్పుడు ఇంతకంటే భద్రత ఏముంటుందండి? అభద్రత ఇది వాస్తవంగా చెప్పాలి. వీళ్ళు భద్రతపై ఇప్పుడు ఎలా తయారైందంటే ప్రతిదీ ఎక్కడి నుంచో ఎక్కడికో పోతుంది. అవును. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా ఇల్లు కూడుస్తుంది, ఐ మీన్ పెద్ద పెద్ద రక్షణ కోసమని. ఇప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు ఇల్లు తీసుకొస్తారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అప్పుడు జగన్ ఏమో కూలిస్తే మీరు తప్పన్నారు కదా, కూల్చలేదు, ఏదో కొంత నోటీస్ ఇస్తే మరి ఇప్పుడు జరుగుతున్న దానికి మీరు ఏం చెప్తారు అని ఒక పెద్ద సవాలు. ప్రతిదానికండి ఎక్కడ బయలుదేరుతుందో అది ఎక్కడికి పోతుందో తెలియని ఒక పరిస్థితిలాగా ఉంది. బట్ భద్రత అనే అంశం అయితే ఆలోచించాల్సిందే కదా. కేసీఆర్ చంద్రబాబును పిలవడానికి వెళ్ళారు యజ్ఞానికి, అప్పుడు ముఖ్యమంత్రిగా. వెళ్ళి అన్న ఇంత నది మరి పక్కనే ఉంది కదన్నా, కష్టం కదా అంటే లేదు అన్ని లెక్కలేస్తే పెట్టారు అని చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి మనం ఇక్కడ చూసిస్తే అక్కడ నది ఒడ్డున ఎన్ని నిర్మాణాలు. అవును, ఇది కృష్ణానది అంటున్నారు. కృష్ణానది కరకట్ట. మరి అవన్నీ ఏ ప్రభుత్వాలు? అది ఒక చంద్రబాబునో అనడం ఎందుకు? జగన్ కూడా 5 ఏళ్ళు ఉన్నారు కదా. ఈ విషయంలో చంద్రబాబు దాని మీద చర్చ తప్ప మిగిలిన వాటి మీద ఏం జరిగింది? కాబట్టి రాజకీయ లక్ష్యాలతో కాదండి మన నాయకులు వాళ్ళ భద్రత, పర్యావరణ, ప్రజల భద్రత అన్నవి ఒక దీర్ఘకాలిక దృష్టితో చూడాలి తప్ప ఇలా వదిలిపెట్టకూడదు. తప్పకుండా హైదరాబాద్ అనుభవం తర్వాత తెలుగుదేశం ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సార్, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా గతంలో ఈ భద్రత అనే అంశం మీద అదే ఒక పెద్ద రచ్చ అయింది 4-5 రోజులు. ఎవరు రెక్కీలు నిర్వహిస్తున్నారని అదే ఒక అంశం. ఈ హెలికాప్టర్లు ఇది ఒక అంశం. ఓకే, కింద నుంచి ఎవరైనా కాపాడగలరు కానీ దీని నుంచి ఎవరు కాపాడే పరిస్థితి? అందుకనే అండి వీటి అన్నిటి మీద ఒక సిట్ వేయాలి. ఇంకేం చేస్తాం? స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ వేసి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఈ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, అనుకోని చొరబాట్లు ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అన్నదాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపున అపోజిషన్ కూడా జగన్ కారు మీదకి 2 ఎక్కారు అని మనం చూసాం కదా. ఏం భద్రత ఉంది? వాళ్ళు కూడా మేము కేంద్రానికి రాస్తామని. ఈ భద్రతా విషయాల మీద ఒక కమిటీ వేయండి, ఒక పత్రము ఒకటి ప్రకటించి తగు చర్యలు తీసుకోండి. మరొకసారి ప్రజలు విచారించాల్సిన అవసరం లేకుండా చేయండి. ఆందోళన కలిగిస్తుంది ఇది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా అసలు ఎంత ఘోషించింది నిజంగా. తెలుగు రాష్ట్ర ప్రజలు అయితే నిజంగా ఘోషించారు. దాని మీద కూడా చాలా అనుమానాలు అప్పట్లోనే. ఆ రిలయన్స్ అనేవారు, అదని అలాగే ఉన్నాయి, ఎవరు పూర్తిగా తేల్చరు. సో దాని మీద తర్వాత కోర్టుల దాకా వెళ్ళే అంత అయిపోయింది అనుకోండి. ఒక కమిటీ వేశారు, మరి ఆయన కుమారుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద పూర్తి పరిశోధన దర్యాప్తు జరిపి సో దిస్ ఈజ్ ఫైనల్ అని చెప్పారంటే లేదు. అందుకనే నేను అనేది సమస్యలు భద్రతకు సంబంధించినవైనా, ఇంకా దేనికి ఉద్యోగాలకు సంబంధించినవైనా, ఇంకొకటైనా కానీ రాజకీయ కోణంలో మాట్లాడడం కాదండి. సమస్యను సమస్యగా చూడాలి, రాజకీయంగా చేయాలి. అంతవరకు అదే ఆ సూత్రాన్ని పాటించాలి ప్రజాస్వామ్యంలో. అందరూ ఒకటే, భద్రత, ప్రాణాలు అందరికీ ఒకటే, ఇందులో రెండో ఇది లేదు. సార్, మరొక ముఖ్య అంశం, ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న అంశం, మీ నోటీస్కి వచ్చిందో లేదో, విజయసాయి రెడ్డి గారు ఏదో అప్రూవర్గా మారిపోతున్నారట, అలాగే బీజేపీలోకి అవినాష్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారట. ఇది సాధ్యమా? సార్, మన నోటీసు రావడానికి అసలు ఎన్ని నోటీసులు సార్, ఎవరికి తోచినవి వాళ్ళు ఇవన్నీ కూడా పెడుతున్నారు. అందుకని తప్పకుండా విజయసాయి రెడ్డి బీజేపీతో చాలా సన్నిహితంగా ఉంటారు. అమిత్ షాకు మరీ ప్రత్యేకమైన హోమ్ మినిస్టర్కు దాదాపు హోంలాగా భావించి కలుస్తూ ఉంటారు. అలా కలుస్తున్నాననే ఇంప్రెషన్ ఇవ్వడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కలవడం ఒకటి, అది తప్పకుండా దాన్ని ప్రజల దృష్టికి తేవడానికి ఇదంతా చేస్తుంటారు. అయితే పార్టీలో మారిపోతారా, పార్టీలోకి వెళ్ళిపోతారా వీళ్ళంతా అంటే వాళ్ళు చేర్చుకుంటారనే ప్రశ్న ఒకటి. రెండవది, ఈయన కేసులు, ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మోరార్లెస్ కొంచెం గుంభనగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కార్యదర్శులు మార్చడం అది ఇది తప్ప హూ ఈజ్ హిస్ టీమ్? అంతకుముందు ఆయన టీం ఎవరు అంటే ఇదిగో ధనంజయ రెడ్డి, ఇదిగో జవహర్ రెడ్డి, ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డి, ఇదిగో విజయసాయి రెడ్డి, ఇదిగో వైవి సుబ్బారెడ్డి అని ఇట్లా ఒక 6 మంది, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి అంటే 2-3 సర్కిల్స్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత వీళ్ళలో ఎవరు ఇంకా మిగిలారు, ఎవరిని ఆయన ఇంకా నమ్ముతున్నారు, ఇవన్నీ కూడా ఆయన బయట పెట్టట్లేదు కదా వాస్తవంగా. అంటే బయట పెట్టరు ఎప్పటికి కూడా, కనీసం అర్థం కూడా కాని పరిస్థితి. ఎవరిని
ఇప్పుడు చాలా మాట్లాడితే అన్నగారికి రాఖీ కట్టినప్పుడు మొన్న అయితే రాఖీ కట్టలేదు కదా అవును. రోజా గారు ఉదాహరణకు. మరి ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలీదు. సో విజయసాయి రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా ఆయన తప్పకుండా చూసుకుంటూ ఉంటాడు కదా. మధ్యలో కొద్ది రోజులు ఉదాహరణకు ఆ సినీ నటుడు ఆయన నందమూరి అతను చనిపోయినప్పుడు కొన్ని రోజులు చంద్రబాబుకు దగ్గర అయిపోయాడు. వీళ్ళిద్దరు ఒకటే అయ్యారని దాదాపు ఇప్పుడు బీజేపీ అంటున్నారు మీరు. ఇంకా అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే విజయసాయి రెడ్డి తెలుగుదేశంతో చాలా దగ్గర అవుతున్నాడు అని ఇవన్నీ కూడా నడిచాయి. కథ కాళ్ళు లేవు, ముంతకు చెవులు లేవు, ఊహాగానాలకు పరిధి లేదు అని ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. జరిగినప్పుడు లేకపోతే దగ్గరకు వచ్చినప్పుడు మనం వాటి మీద వ్యాఖ్యానం చేయొచ్చు. బట్ బీజేపీ జాగ్రత్తగా ఉంటుంది. తెలుగుదేశానికి ఇబ్బంది కలిగించే పని వాళ్ళు ఏం చేయరు వైసీపీ వాళ్ళను చేర్చుకునే విషయంలో. సార్ అవినాష్ రెడ్డి మీద రావడం ఏంటి? ఓకే, విజయసాయి రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్న అవినాష్ రెడ్డి మీద కూడా ఏంటి కామెంట్స్? ఆయన ఏదో బీజేపీలో చేరతాడు, ఆయనకి ఇబ్బంది ఉందా? కామెంట్స్కు ఊహాగానాలకు పెద్ద సమస్య ఉందండి. ఇంకా విజయసాయి రెడ్డి మీద వచ్చిన అసలు వైసీపీయే కాంగ్రెస్లో కలిసిపోతుందని మీరు వినలేదా? అవును. ఈ 2 నెలల్లో నేను ఒక డజన్ కామెంట్స్ చూపిస్తానండి మీకు, చాలా సీరియస్ అయినవి. వాటి మీద మన పండితులు చాలా తీవ్రంగా లోతుగా చర్చించి కనీసం ఇప్పుడు అయిపు కూడా లేవు ఏవి. సో ఏ రోజు ఊహాగానం ఆ రోజే, ఏ రోజు కథనం ఆ రోజే అన్నట్టుగా తయారైంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పేది సమస్యలు, ఆర్థిక అంశాలు, ఉద్యోగులు, ధరలు, పేదలు, ఇళ్ళు, ఇలాంటి అంశాల మీద దృష్టి పెడదాం మహానుభావులరా. ఎవడు ఎటు పోతే అటు పోతాడు, పోయినప్పుడు దాని గురించి మనం తెలుసుకోవచ్చు అని. బట్ బీజేపీ ఇప్పుడు అంత దుస్సాహసాలు చేసే స్థితిలో ఆంధ్రాలో లేదు. అసలు తెలంగాణలో చేయడం గురించే ఒక చర్చగా ఉంటే ఆంధ్రాలో అంత పెద్ద దుస్సాహసాలు చేసి వైసీపీ వాళ్ళని కలుపుకొని టీడీపీకి ఇబ్బంది కలిగించే పని ఇప్పుడు చేయదు. మోదీ ఇంకా కొంచెం స్థిరపడాలి. ఆయన స్థిరపడడం కోసం ఉక్రెయిన్ వెళ్తున్నాడు, ఆయన చాలా దండాలు పడుతున్నాడు ఆయన. నేను ఇప్పుడు యూపీఎస్ అని పెన్షన్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ ద్వారా మెజారిటీ తగ్గిందని మళ్ళీ పుంజుకోవాలని ఆయన కోరుతుంటే ఇవన్నీ బెడిసి కొడుతున్నాయి. ఉదాహరణకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు, అది పూర్తిగా తిరస్కరించారు ఉద్యోగ సంఘాల వాళ్ళు. ఇది కేవలం కొత్త సీసాలో పాత సారా కాదు, పాత సీసాలో పాత సారానే 14% అది వరకు ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని 18.5% పెంచారు. ఇది ఒక్కటి తప్ప ఇంక ఇందులో కొత్త ఏం లేదు. మేము దీన్ని ఎప్పుడో తిరస్కరించామని. కానీ ఎందుకు చేస్తున్నారు ఈ పని అంటే పెన్షన్ స్కీములలో 10,50,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఓకే, వాటిని తీసుకొని అవే అదానికి అప్పగించారు స్పెక్యులేటివ్ ట్రేడ్ కోసం, షేర్లలో పెట్టుబడులు పెట్టమని. మళ్ళీ వాటిని సొంతం కైవసం చేసుకోవడానికే ఈ తీసుకొచ్చారనేది ఉద్యోగుల యొక్క ఆరోపణ. ఓకే, ఇంకా ఒక విచిత్రమైన చివరిని చెప్పి నేను ముగిస్తాను. కాశ్మీరు, అయోధ్య, కాశ్మీరు, యూనిఫైడ్ సివిల్ కోడ్, ఇవి 3 కదా, యూనిఫామ్ సివిల్ కోడ్ వాళ్ళ. ఇది అయోధ్య బ్రహ్మాండంగా చేశాము, మోదీ గారు అక్కడికి వచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారు, అంతా అయిపోయింది. 3D అయోధ్యలో ఓడిపోయారు. కాశ్మీరు 370 అది రద్దుతో దేశం యొక్క గౌరవం ఇనుమడించింది. మోడీ అంటే ఏదో తెలిసి ఇప్పుడు కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ చక్కగా అవగాహనకు వచ్చి ఎన్నికల్లో ముందుకు పోతున్నాయి. వాటికి అనుకూలత ఏర్పడింది. 36 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, అంటే 43 స్థానాల్లో వాడికి ఇప్పటికే ఆధిక్యత ఉంది. ఒకటి సిపిఎం, ఒకటి పాంథర్స్ పార్టీ. ఒక 14 చోట్ల రషీద్ అని ఒక ఇంజనీర్ గెలిచాడు. ఆయన జైలు నుంచి వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన పార్టీకి 14 చోట్ల ఆధిక్యత ఉంది. బీజేపీ వెనకబడిపోయింది. ఎంత వెనకబడిందంటే 44 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి ఉపసంహరించుకుంది. ఆదిలోనే హంసపాదులాగా ఒక పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించి ఉపసంహరించుకోవడం ఏంటండి? 44 పేర్లు ప్రకటించి ఉపసంహరించుకొని ఇప్పుడు 14 మంది పేర్లు విడుదల చేసింది. అంటే నేను చెప్తుంది ఏంటంటే చాలా చోట్ల కొంత బెడిసి కొడుతున్న పరిస్థితి. ఇప్పుడు మోదీ దీన్ని రిపేర్ చేసుకునే పనిలో ఉన్నారు. కానీ ఏపీ మీద విజయసాయి రెడ్డి లేకపోతే స్థానికంగా ఎవరన్నా ఫోన్ చేశారా లేదా ఇలాంటివన్నీ పట్టించుకోగలిగిన పరిస్థితిలో ఇప్పుడు ఆయన కూటమి గాడిని పడుతున్నట్టేనా సార్? అప్పుడే 3 నెలలు అవుతున్నది, చాలా టాస్కులు కూడా వీళ్ళు ముందు ఉన్నాయి. చెప్పాలి, కూటమి ముందు సవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికి కూడా. అది ఒక కొలిక్కి వాళ్ళందరూ ఒక కొలిక్కి రావాలి, విధానపరంగా నడవాలి. ఇప్పుడు ఉదాహరణకు అమరావతి పనులు మేము డిసెంబర్ నుంచి ప్రారంభిస్తాము అని ప్రకటించారు. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు ఎలా తేవాలి? ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్, అడవిని నరికే పని మేము చేస్తున్నామని.
శర్మని విశాఖపట్నంలో ఐఏఎస్ అవును, ఆఫీసర్ IAS, మంచి మాజీ ఆయన ఒక IAS ప్రకటన చేశారు. మీరు ఒక చోట కంటే ఒకదానికే వికేంద్రీకరణ. 50,000 కోట్లు మీరు ఖర్చు పెడితే ఇతర చోట్ల దాని స్పందన వేరుగా ఉంటుంది, మీరు జాగ్రత్త పడాలి, కొంచెం బ్యాలెన్స్ చేయాలని ఆయన చెప్తున్నారు. సో పోలవరం అలాగే ఉంది, ఇంక చాలా అంశాలు అలాగే ఉన్నాయి. కాబట్టి ఏమీ అంత తేలికైన సవాల్గా మాత్రం లేదు జీతాలకు సంబంధించింది. కానీ నిన్న మీకు చూపించా కదా